ఈరోజు క్లాస్లో మనము వృక్ష వ్యాధులు మరియు ఆ వ్యాధి లక్షణాలు ఏంటి? ఎవరో మ్యూట్ చేసుకోండి మీరు. వృక్ష వ్యాధులు మరియు ఆ వ్యాధి లక్షణాలు ఏమనేటువంటిది ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాము. వృక్ష వ్యాధులు అంటే ఏమిటి? వ్యాధి అంటే ఏమి? వ్యాధి అంటే ఏమి? మీకేమైనా వ్యాధి అని దేన్నంటారు? వ్యాధి అంటే వ్యధను కలిగించేది, బాధను కలిగించేది, బాధను కలిగించేది వ్యాధి అంటారు. సో ఈ వ్యాధి మనుషుల్లోనే కాదు, జంతువులకి వస్తాయి, వృక్షాలకి కూడాను వ్యాధులు వస్తాయి. సో ఈ మొక్కలలో వచ్చేటువంటి వ్యాధులు శిలీంధ్రాల వల్ల కలగవచ్చు, వైరస్ల వల్ల కలగవచ్చు, మరియు బ్యాక్టీరియాల వల్ల కూడాను. ఇప్పుడు మనము బ్యాక్టీరియా లక్షణాలు, బ్యాక్టీరియా యొక్క ప్రత్యుత్పత్తి, బ్యాక్టీరియా కణము గురించి క్రితం తరగతుల్లో తెలుసుకున్నాం. అదేవిధంగా బ్యాక్టీరియాల వల్ల మొక్కలలో కలిగేటువంటి వృక్ష వ్యాధులు ఏమేమనేది మనం ఈరోజు తరగతిలో మనం తెలుసుకుందాం. సాధారణంగా ఈ బ్యాక్టీరియాల వల్ల మొక్కలలో అనేక రకమైనటువంటి రుణాలు అంటే గడ్డలు, ఆకు మచ్చలు, ఆకు ముడత, తర్వాత కుళ్ళు తెగులు అనేటువంటివన్నీ కూడాను మనకు ఈ వీటిలో బ్యాక్టీరియాలు వలుతూ ఉంటాయి. మరి ఇవి వచ్చాయని ఎట్లా తెలుస్తుంది మనకు? మనము వ్యాధి సోకినటువంటి చూడు, వ్యాధి ఉన్నది అని చెప్పడానికి లక్షణాలని బహిర్గతం చేస్తూ ఉంటాయి, కొన్ని లక్షణాలని బయటకు చూపిస్తూ ఉంటాయి. ఆ లక్షణాలు ఇంగ్లీష్లో అంటారు వ్యాధి లక్షణాలు. సో వ్యాధి సోకినప్పుడు బహిర్గతం ఉంటాయి. మొక్క గిడసబారడము, మొక్క మచ్చలు ఎర్రటి లేదా నల్లటి లేదా ఆకుపచ్చని లేదా పసుపు రంగులో ఉన్నటువంటి మచ్చలు కనపడ్డము, అదేవిధంగా కాండం మీద పొడవైనటువంటి ఎర్రటి నిలువు చారలు కనిపించడము, లేదా కాండం మధ్య భాగంలో నాళికాపుంజాల వ్యవస్థ ప్రాంతంలో కానీ లేదా ఒలకల ప్రాంతంలో కానీ ఉండేటువంటి కణజాలమంతా కూడాను కుళ్ళిపోవడము, దాన్ని కుళ్ళు తెగులు అంటారు. రసభరితమైనటువంటి మొక్కల్లోని ఫలాలు కుళ్ళిపోవడము, దాన్ని కుళ్ళు తెగులు, అగ్గి తెగులు, రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎలా వస్తాయి ఏమనేటువంటి దాన్ని మనం దీనికి గాను మనము స్క్రీన్ షేర్ చేసుకుందాము. రెడీ ఉంది, అది నీ వాయిస్ రికార్డ్ అవుతుంది. సారీ. సో ఈ మొక్కల తెగుళ్ళు ఏవి ఉన్నాయి అనేటువంటి దాన్ని మనం ఈరోజు తరగతిలో ఒక చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి బ్యాక్టీరియాల మొక్కల్లో కలిగేటువంటి వ్యాధి చాలా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడాను చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, కాబట్టి జాగ్రత్తగా వినండి. అలాగే మొక్కల వ్యాధులతో పాటుగా మనకు ఒక ప్రముఖమైనటువంటి వ్యాధి సిట్రస్ క్యాంకర్, నిమ్మ గజ్జి లేదా నిమ్మ పుండు తెగులు అనేటువంటి దాన్ని
తరగతిలో మనము కొంటాం. మరియు వ్యాధి లక్షణాలు. సో బ్యాక్టీరియా వల్ల అనేక వస్తూ ఉంటాయి. సుమారుగా జాతులు మొక్క రకరకాల వ్యాధులను కలిగిస్తూ ఉన్నాయి. రకరకాలైనటువంటి కలిగి సార్ వాయిస్ క్లారిటీ లేదు సార్. ఒక్క నిమిషం పెట్టుకోమ్మా, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడతాను. హలో, ఇప్పుడు మా హలో హలో ఓకే సార్, ఇప్పుడు ఓకేనా? నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను, ఒక్క నిమిషము, అప్పుడు చెప్పు ఎలా ఉంటుందనేది. ఓకే సార్. హలో హలో ఇప్పుడు వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. హలో, ఓకే వినిపిస్తుంది. ఓకే ఓకే. సో సుమారుగా 170 రకాల బ్యాక్టీరియంలు రకరకాల మొక్కల మీద అనేక రకాలైనటువంటి వ్యాధులను కలిగిస్తూ ఉన్నాయి. అంటే ఈ 170 రకాల బ్యాక్టీరియా జాతులు కూడాను ఆకుముడత, ఆకుల మీద మచ్చలు అంటే ఆకుమచ్చ, అదేవిధంగా కుళ్ళు తెగులు, ఇలాంటివన్నీ కూడాను అవి కలిగిస్తూ ఉంటాయి. బ్యాక్టీరియా వ్యాధుల వల్ల జరిగేటువంటి ఆర్థిక నష్టాన్ని బట్టి, ఆర్థిక నష్టం ఎందుకు జరుగుతుంది చెప్పండి? మనము చదువుకుంటున్నటువంటి టాపిక్కే పంట మొక్కల మీద బ్యాక్టీరియాల వల్ల కలిగేటువంటి వ్యాధులు. పంట మొక్కలు అనేటువంటివి ఏవేవి? మనం నిత్య జీవితంలో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, కాయల రూపంలోను, కూరల రూపంలోను, ధాన్యం రూపంలోను మనము ఆహారంగా తీసుకునేటువంటి మొక్కలు ఇవన్నీ కూడాను. మరి వీటి మీద బ్యాక్టీరియా వ్యాధులు కలిగితే పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. పంటకు నష్టం కలిగితే రైతు లేదా వ్యవసాయదారుడు తీవ్రంగా నష్టపోతాడు. సో ఆ ఆర్థికంగా కలిగే నష్టాన్ని బట్టి, అదేవిధంగా వ్యాధి సోకిన మొక్కలు బయటకు చూపించేటువంటి లక్షణాలను బట్టి 4 ప్రధానమైనటువంటి వ్యాధులు గుర్తించబడ్డాయి, బ్యాక్టీరియా వ్యాధులు గుర్తించబడ్డాయి. అవి వ్రణాలు, గాల్స్ అంటే చిన్న చిన్న కణుతుల్లాగా అంటే గడ్డల్లాగా లేస్తూ ఉంటాయి మొక్కల మీద. అదేవిధంగా బ్లైట్లు అంటే అగ్గి తెగులు, కుళ్ళు, ఆ భాగాలు ఎక్కడైతే ఆ వ్యాధి సోకుతుందో ఆ ప్రాంతం అంతా కూడాను కుళ్ళిపోతుంది. స్కాబ్స్, మచ్చలు, చిన్న మన మామూలుగా ఈ గుల్లల ఈ తట్టుగా మన శరీరం మీద ఉంటుంది. కొంతమంది గజ్జి వచ్చినటువంటి వాళ్ళలో, కొన్ని చర్మ వ్యాధులు వచ్చినటువంటి వాటిలో దాన్ని స్కాబ్ అంటారు. సో అదే విధంగా గజ్జి. సో బ్లైట్, కుళ్ళు, స్కాబ్, గజ్జి, వ్రణాలు ఇవి ముఖ్యమైన. ఎడం వైపున పత్రాల మీద మచ్చలు అగుపిస్తూ ఉన్నాయి, దీని మీద మచ్చలు అగుపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కుడివైపున మనం టమోటాను కొంటూ ఉంటాం, దాని మీద రుణాలు లేదా ఆ భాగం అంతా కూడా ఎలా కనిపిస్తుంది. ఓకే, ఇక తర్వాత కుళ్ళు తెగులు అంటే ఏమిటి? ఈ బ్యాక్టీరియా కణాలు మొక్కలోనికి ఏ మొక్కనైతే ఆశిస్తాయో దానిని అతిథేయి మొక్క లేదా హోస్ట్ ప్లాంట్ అంటారు. దానిలోనికి ప్రవేశించిన తర్వాత సాధారణంగా అది కూడాను ఏ ప్రాంతంలో? నాళికా పుంజాల ప్రాంతంలో, అంటే ప్రసరణ వ్యవస్థ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రవేశించి అక్కడ సంఖ్యలో సంతానోత్పత్తి చేసుకొని మల్టిప్లికేషన్ జరిగిపోయి వాటి యొక్క జనాభాను బాగా పెంచుకొని ఆ నాళికా సరఫరా వ్యవస్థనంతా కూడాను అడ్డంగా నిలబడిపోతాయి దానికి. అంటే ఏ వైపు నుంచి ఇంకా
రవాణా జరగదు, ప్రసరణ జరగదు. నీటి ప్రసరణ కానీ, లేదా లవణాల ప్రసరణ కానీ, లేదా ఆహార పదార్థాల లేదా పోషకాల రవాణా ఏమాత్రం కూడాను జరగదు. ఆ రవాణా జరగకుండా ఆపేస్తాయి. అవి కూడా నీరు, లవణాలు ఏ వైపు నుంచి ప్రసరిస్తూ ఉంటాయి? వేరు వ్యవస్థ నుంచి ప్రకాండ వ్యవస్థ వైపు, భూగర్భం నుంచి వాయుగత భాగం వైపు ప్రయాణిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కాండం యొక్క మధ్య భాగంలో ప్రసరణ స్తంభము ఈ బ్యాక్టీరియాల యొక్క అతిక్రమణకు లేదా బ్యాక్టీరియాల యొక్క సంక్రమణకు లోనవుతుందో ఆ ప్రాంతమంతా కూడాను బ్యాక్టీరియా కణాల చేత దారు నాళాలు మరియు పోషక కణజాల నాళాలు ఇవన్నీ కూడా ఈ ప్రసరణ వ్యవస్థ అంతా కూడాను బ్లాక్ చేయబడుతుంది, అడ్డుకట్ట వేయబడుతుంది. అప్పుడు ఈ నీరు మరియు లవణాల యొక్క పోషక పదార్థాల యొక్క రవాణా ఆగిపోతుంది. ఆగిపోవడం ఫలితంగా ఏమవుతుంది? వాయుగత భాగమైనటువంటి ప్రకాండ వ్యవస్థ అంతా కూడాను క్రమంగా చించిపోయి కుళ్ళిపోతుంది, వాడిపోతుంది, వడలిపోతుంది. దీనినే వ్యాస్కులార్ విల్ట్ అంటే వడలిపోవడము, నాళికా వ్యవస్థ వడలిపోవడము. ఓకే, దీన్ని వ్యాస్కులార్ విల్ట్ అని అంటారు. అండ్ దీంట్లో ఉదాహరణగా స్వీట్ కార్న్, మామూలుగా మనం మొక్కజొన్నలోనే స్వీట్ కార్న్ అనేటువంటిది ఆల్ఫా ఆల్ఫా మరియు టొబాకో అంటే పొగాకు, టొమాటో, కుకుర్బిట్స్ అంటే గుమ్మడి జాతి మొక్కలన్నీ కూడాను. గుమ్మడి జాతి మొక్కలన్నిట్లో కూడాను మామూలుగా మనము కొన్ని గుమ్మడికాయలు కానీ, తర్వాత స్వీట్ కార్న్ కానీ అంటే కొన్ని మొక్కజొన్న కానీ, తర్వాత ఈ టొమాటోలు కానీ, పొగాకు కాండ భాగాలు కానీ మనం ఇట్లా ముట్టుకుంటే మెత్తగా ఇట్లా లోపలికి అట్లా వేలు వెళ్ళిపోతుంది. సో దాన్ని కుళ్ళు తెగులు అని పిలుస్తారు. దాన్ని ఏమని పిలుస్తారు? కుళ్ళు తెగులు అని పిలుస్తారు. అదేవిధంగా నెక్రోసిస్, మొక్క మొత్తం లేదా స్థానికంగానైనా ఈ బ్యాక్టీరియాలు అంటే వ్యాధి జనకాలు స్రవించేటువంటి కొన్ని పదార్థాలు ఆ మొక్కకు విషతుల్యంగా ఉండి దాన్ని లీథల్ అంటాం, లేదా నెక్రోసిస్ అంటే పాయిజన్ గా మారిపోవడం, మొత్తం కూడాను విషంగా మారిపోతుంది. ఇక సాధారణంగా వ్యాధి సోకినటువంటి మొక్కలలో కనిపించేటువంటి లక్షణాలు ఏమేమి ఉంటాయి అంటే కుళ్ళు, ఆకులపై మచ్చలు, ఆకుముడత, గజ్జి మొదలైనటువంటి రూపాలలో ఈ లక్షణాలు బయటికి కనిపిస్తాయి. వాటినే ఇంగ్లీష్లో సిమ్టమ్స్ అంటారు. అంటే వ్యాధి ద్వారా మొక్కలో బహిర్గతమయ్యేటువంటి వ్యతిరిక్తమైనటువంటి లక్షణాలని, ప్రత్యేకమైన లక్షణాలని వ్యాధి లక్షణాలు లేదా సిమ్టమ్స్ అని పిలుస్తారు. ఇక కుళ్ళు తెగులు కలిగించేటువంటి బ్యాక్టీరియాలు కొన్ని ఎంజైములను స్రవిస్తాయి. ఈ కుళ్ళు తెగులును ఆ భాగమంతా కూడా కుళ్ళిపోయినట్లుగా అవుతుంది అని చెప్పాం. ఎందుకు అంటే ఆ వ్యాధిని కలిగించేటువంటి బ్యాక్టీరియాలు, ఒక్క నిమిషం, ఆ కుళ్ళు తెగులు కలిగించేటువంటి బ్యాక్టీరియాలు కొన్ని రకాల ఎంజైములను స్రవిస్తాయి. ఆ ఎంజైమ్ ఆటోమేటిక్ గా బ్యాక్టీరియాలు బైనరీ ఫిషన్ ద్వారా అంటే ద్విధా విచ్ఛిత్తి ద్వారా కానీ ఇతర ఏ విధానాల ద్వారా కానీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి ఉంటాయి. అంటే వల్కల భాగంలో పుంజాల పుంజాగంలో అసంఖ్యాకంగా ఉండి ఎంజైములను స్రవించడం చేత మొక్క యొక్క ఆ వ్యాధి సోకినటువంటి భాగంలో కణజాలము పూర్తిగా దాని కణ కవచము కానివ్వండి, దాని కణ స్వరూపం కానివ్వండి, ఆ స్వరూపమే మారిపోతుంది. ఆ స్వరూపం అంతా మారిపోయి సాధారణంగా ప్రసరణ కణజాలంలో ఉండేటువంటి దారువు, మిగిలిన దారు సంక్లిష్ట కణజాలం, మిగిలిన కణజాలం కానీ, వలకల ప్రాంతంలోనైతే అక్కడ ఉండేటువంటి మృదు కణజాలము కానీ, ఇవన్నీ కూడాను కలగాపులగంగా ముద్దలుగా మారిపోయి వాటి యొక్క నిర్మాణ సౌష్ఠవమే మారిపోతుంది.
అన్ని కూడాను మనము ఈ ఉల్లిగడ్డలు లేదా ఏదైనా రోట్లో వేసి నూరితే ఎలా అయితే ముద్ద ముద్దగా అయిపోయి ఉంటుందో పూర్తిగా నీరుగా ముద్దగా కలగాపులగంగా అయిపోయి ఉంటుంది అక్కడ నాళిక వ్యవస్థ అంతా కూడా, అంటే అక్కడ కణజాల వ్యవస్థ అంతా కూడాను అలా మెత్తగా కుళ్ళిపోయినట్లుగా మారిపోతూ ఉంటుంది. సాధారణంగా ఈ కుళ్ళు తెగులు ఎలాంటి వీటిలో కనిపిస్తుంది అంటే రసభరితమైనటువంటి కండ కలిగినటువంటి ఫలాలు, రసభరితమైనటువంటి కాయగూరలలో సంక్రమిస్తూ ఉంటుంది. సో ఉదాహరణకి బంగాళాదుంప, క్యారెట్, వంకాయ మరియు టొమాటో ఇలాంటి మొక్కల్లో మనకు ఎక్కువగా అగుపిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా వ్రణాలు అంటే గడ్డలు, మనకు పెద్ద పెద్ద సెగ గడ్డలు అంటే అలా అవుతుంటాయి కదా. అదేవిధంగా ఈ బ్యాక్టీరియాలు సోకినటువంటి ఫలితంగా మొక్కలలో గడ్డలు అంటే కంతులు లేస్తూ ఉంటాయి, చిన్న చిన్నగా గడ్డలు లేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడాను అండ్ ఈ ఇక్కడ ఏమవుతాయి, ఆరోగ్యవంతమైన మొక్కలోకి ప్రవేశించినటువంటి ఈ బ్యాక్టీరియా కణాలు కొన్ని రకాల ఎంజైములను స్రవించడం చేత ఆ భాగంలో ఉండేటువంటి ఆ వృక్ష అతిథేయి మొక్కల యొక్క కణాలు అన్కంట్రోల్డ్గా ఎలాంటి అడ్డుకట్టల నియంత్రణ లేకుండా కణ విభజనకు లోనవుతాయి. నియమితంగా జరిగేటువంటి కణ విభజన కాకుండా అనియమితంగా కణ విభజన జరుగుతుంది. ఆ కణ విభజన లోకలైజ్డ్గా అంటే ఆ స్థానికంగా ఎక్కడైతే ఆ బ్యాక్టీరియాలు ఎంజైమ్లను స్రవించాయో ఆ ప్రాంతంలో మాత్రమే కణ విభజన విపరీతంగా జరిగి లావుగా మారుతుంది. దాన్నే గడ్డ లేదా కణతి అంట. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఫోటోలో మీరు ఎడం వైపున పైన కనిపిస్తుండేటువంటిది కుళ్ళు తెగులు. దీన్ని ఏమంటాము, కుళ్ళు తెగులు అని పిలుస్తాం. సో ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఈ కణజాలం అంతా కూడా ఎర్రగా కనిపిస్తుంది చూడండి. ఆ ప్రాంతంలో ఉండేటువంటి కణజాలం అంతా కూడాను చూడండి, ఇక్కడ ఈ కుళ్ళి ఎర్రగా మారిపోయింది. సో ఆ ప్రాంతం అంతా అక్కడ కుళ్ళిపోయి ఎర్రగా మారడమే కాదు, ఆ మధ్యలో ఉండేటువంటి నాళికా వ్యవస్థ ఉంటుంది మధ్యలో, అంటే దారువు పోషక కణజాలం ఉంటాయి. ఈ రెండు కణాలకు బ్యాలకు ప్రవేశించి వాటిని పూర్తిగా అడ్డుకట్ట వేసేస్తాయి, ప్రసరణ కావించవు. సో ఆటోమేటిక్గా దానికి పైన ఉండేటువంటి భాగాలు కుళ్ళిపోతాయి. చూడండి ఆకు మచ్చ. సో మచ్చలన్నీ ఏర్పడి మచ్చలన్నీ కూడాను ఏర్పడి మాత్రము హరితమైనకుండా చేసేది కొన్ని రోజులకి బొక్కలు పడిపోతుంది. షార్ట్ హోల్ అంటారు దాన్ని షార్ట్ హోల్ అని పిలుస్తారు. అది అక్కడ వెళ్ళిపోతుంది. ఇక్కడ కింద ఆ ప్రతిలో కూడాను ఏర్పడేటప్పుడు పసుపు రంగులో ఉండేటు ఇవి కనిపిస్తాయి. మచ్చలు అంటే ఆకు మచ్చలు అన్నమాట. ఇక్కడ మనకు కొన్ని మతంలో ఆధారంగా మనకు కొన్ని వ్యాధులు, అవి బ్యాక్టీరియల్ బ్లైట్ ఇన్ ప్యాడీ అంటే వరిలో అగ్గి తెగులు అనుకోండి. జాంతోమోనాస్ ఒరైజే. అదేవిధంగా రెడ్ స్ట్రైప్ ఆఫ్ షుగర్ కేన్, చక్కెర మామూలుగా చెరుకు మీద ఎర్రటి చీలికలు లేదా ఎర్రటి చారులు అగుపిస్తూ ఉంటాయి. ఈ ఎర్రటి చారులు అగుపించేటువంటి దానికి వ్యాధి జనకం పేరు సూడోమోనాస్ రూప్రిలినియన్స్. అదేవిధంగా సాఫ్ట్ రాట్ ఆర్ పొటాటో అండ్ క్యారెట్, అంటే క్యారెట్లోను పొటాటోలోను కుళ్ళు తెగులు. సాఫ్ట్ రాట్ అంటే కుళ్ళు తెగులు, కుళ్ళిపోయినట్టుగా అయిపోతుంది ఆ భాగం అంతా కూడా. దానికి ఎర్వినియా కెరోటోవోరా
ఎర్వినియా కెరటోవోరా. అదేవిధంగా క్రౌన్ గాల్ ఆఫ్ యాపిల్, యాపిల్లో కిరీటం లాంటి వ్యాధి, ఆకులన్నీ కూడా ఆ ప్రాంతంలో ఇలా గుమికూడిపోతాయి. అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్. అదేవిధంగా సిట్రస్ క్యాంకర్, నిమ్మలో గజ్జి లేదా నిమ్మ పుండు తెగులు, జాంతోమోనాస్ సిట్రై, జాంతోమోనాస్ సిట్రై. ఇక యాంగులార్ లీఫ్ స్పాట్ ఆఫ్ కాటన్, జాంతోమోనాస్ మాల్వేసియారం, జాంతోమోనాస్ మాల్వేసియారం. గమ్మోసిస్ ఆఫ్ షుగర్ కేన్, గమ్మోసిస్ ఆఫ్ షుగర్ కేన్ అంటే చెరుకులో ఈ బంకలాగా ఉండేటువంటి ఇది ఏర్పడ్డం, దానికి జాంతోమోనాస్ వ్యాస్కులోరం. ప్యాథోజన్ అంటే వ్యాధి జనకం పేరు జాంతోమోనాస్ వ్యాస్కులోరం. సో ఇవి మన ప్రాంతంలో మనకు దగ్గరగా కనిపించేటువంటి కొన్ని బ్యాక్టీరియా వ్యాధులు. ఇక బ్యాక్టీరియా నిమ్మ గజ్జి లేదా నిమ్మ పుండు తెగులు అంటే నిమ్మ ఫలాల మీద మరియు పత్రాల మీద కూడాను గజ్జిలాగా కనిపించేటువంటి, పుండులాగా అనిపించేటువంటి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని సిట్రస్ క్యాంకర్, నిమ్మ క్యాంకర్ లేదా నిమ్మ గజ్జి తెగులు అని దీన్ని పిలుస్తారు. సాధారణంగా ఈ నిమ్మ జాతి మొక్కలలో గజ్జి లేదా పుండు తెగులును ఒక బ్యాక్టీరియం కలిగిస్తుంది. దానిని జాంతోమోనాస్ సిట్రై అని పిలుస్తారు. దీన్ని జాంతోమోనాస్ సిట్రై అని పిలుస్తారు. సో తర్వాత ఈ బ్యాక్టీరియాలలో జరిగిన అనేక వర్గీకరణ విధానాల ప్రకారము, అంటే వర్గీకరణ నామీకరణ విధానాల్లో మార్పులు వచ్చిన ఫలితంగా 1980లో డై మరియు అతని సహచరులు ఈ జాంతోమోనాస్ సిట్రై అనేటువంటి దానికి జాంతోమోనాస్ ఆక్సనోపోడిస్ అనేటువంటి నామకరణంతో కూడా దీన్ని, అంటే వెరైటీ సిట్రై అని దీన్ని పిలుస్తారు. అంటే రెండు పేర్లు కరెక్టే, జాంతోమోనాస్ సిట్రై, జాంతోమోనాస్ ఆక్సనోపోడిస్ వెరైటీ సిట్రై. సో ఈ జాంతోమోనాస్ సిట్రై అనేటువంటిది ఒక దండాకార బ్యాక్టీరియం, బ్యాసిలస్. ఇది ఒక బ్యాసిలస్ బ్యాక్టీరియం, గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియం, బ్యాసిలస్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియం. ఇది ఏకధ్రువ తంతుకము. ఏకధ్రువ తంతుకము అంటే బ్యాక్టీరియా యొక్క దేహం మీద ఒకే ఒక ధ్రువం వద్ద ఒక కశాభము మాత్రమే ఉంటుంది, ఒక ధ్రువం వద్ద ఒక కశాభం మాత్రమే ఉంటుంది. దాన్ని ఏకధ్రువ తంతుక అని పిలుస్తారు. మరియు వాయు సహిత బ్యాక్టీరియము, ఇది ఆక్సిజన్ ఉన్న వాతావరణంలోనే పెరుగుతుంది కాబట్టి దీనిని వాయు సహిత బ్యాక్టీరియం అని పిలుస్తారు. ఇక ఈ బ్యాక్టీరియంలను ప్రయోగశాలలో పెంచినప్పుడు వర్ధనం చేస్తారు. బ్యాక్టీరియా యొక్క లక్షణాలను తెలుసుకోవడం కోసము ఇన్విట్రో కండిషన్స్ లో, అంటే ప్రయోగశాలలలో చిన్న చిన్న పెట్రి డిష్లలో అగార్ అగార్ మీడియం వేసి ఈ వ్యాధి సోకినటువంటి భాగాల్లో ఉండే ఆ వ్యాధి జనకాన్ని, బ్యాక్టీరియంని దాని మీద వేసినప్పుడు అవి పెరుగుతాయి, కాలనీలుగా పెరుగుతాయి, సమూహాలుగా పెరుగుతూ ఉంటాయి. ఈ సమూహాలన్నీ కూడాను ఆ సమూహాలు గుండ్రంగా పెరుగుతూ ఉంటాయి. ఆ గుండ్రంగా పెరిగేటువంటి సమూహాలన్నీ కూడాను వాటికి చివర్లు, అంటే వాటి యొక్క వలయాలన్నీ, చుట్టూ ఉండేటువంటి వలయాలన్నీ కూడాను పసుపు రంగులో కనిపిస్తాయి. ఒక్కసారి నేను రికార్డింగ్ అవుతుందో లేదో చూస్తాను. ఎస్, అవుతుంది. సో వాట్ ఆ అగార్ అగార్ యానకం పైన వర్ధనం చేసినప్పుడు పసుపు రంగు అంచులు కలిగినటువంటి సమూహాలు ఏర్పడతాయి. ఈ పసుపు రంగు అనేటువంటిది ఏమిటిది అని పరీక్ష చేసినప్పుడు జాంతోమోనాడిన్ అనేటువంటి పిగ్మెంట్ ని, అంటే వర్ణద్రవ్యాన్ని, అంటే ఈ బ్యాక్టీరియంలు అగార్ అగార్ యానకం మీద వాటిని వర్ధనం చేసినప్పుడు, పెంచినప్పుడు పసుపు రంగు
వలయాలు పరిధీయంగా అగుపిస్తాయి. వీటికి కారణము అవి స్రవించేటువంటి లేదా అవి ఉత్పత్తి చేసేటువంటి జాంతోమొనాడిన్ అనే పిగ్మెంట్. ఇది 2 మార్కులకు అడగడానికి ఎంతైనా అవకాశం ఉంది. జాంతోమొనాడిన్ పిగ్మెంట్ లేదా జాంతోమొనాడిన్ వర్ణద్రవ్యము. ఇది పెరగడానికి అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రత 28 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడులు. 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఇవి బాగా పెరగగలుగుతాయి. అంటే వాటి యొక్క ప్రత్యుత్పత్తి సజావుగా జరగడానికి మరియు బాగా ఎలాంటి లేకుండా వాటి సంతానాన్ని ఇనుమడింపజేసుకోవడానికి ఇది మంచి వాతావరణం ఆ ఉష్ణోగ్రతలో. ఇక జాంతోమోనాస్ సిట్రై లేదా జాంతోమోనాస్ ఆక్సనోపొడిస్ అనే ఈ నిమ్మ క్యాంకర్ లేదా సిట్రస్ క్యాంకర్ ని కలుగ చేసేటువంటి ఈ వ్యాధి కారకం యొక్క వర్గీకరణ స్థానం ఎలా ఉంటుంది, వర్గీకరణ వ్యవస్థ ఏమిటిది? సిస్టమాటిక్ పొజిషన్ అంటాం. సిస్టమాటిక్ పొజిషన్ అని పిలుస్తాం. ఈ సిస్టమాటిక్ పొజిషన్ ఎలా ఉంటుంది? ఇది డొమైన్ కింగ్డమ్ బ్యాక్టీరియా, దీని రాజ్యము బ్యాక్టీరియా రాజ్యానికి చెందినటువంటిది. ఫైలం ప్రోటియోబాక్టీరియా, తరగతి గెమ్మా ప్రోటియోబాక్టీరియా లేదా గ్యామా ప్రోటియోబాక్టీరియా, క్రమము జాంతోమొనాడేల్స్, కుటుంబము జాంతోమొనాడేసి, మరియు ప్రజాతి జాంతోమోనాస్, జాతి సిట్రై లేదా ఆక్సనోపొడిస్. యాక్చువల్లీ ది బైనామినోక్లేచర్ దీనికి మన 1915లో చేశారు. తర్వాత మరి దాన్ని రివైజ్ చేసి గ్యాబ్రియల్ మరియు అతని సహచరులు 1989లో దానికి వర్గీకరణ చేయడం జరిగింది. ఈ జాంతోమోనాస్ సిట్రై అనేటువంటి దాన్ని సూడోమోనాస్ సిట్రై అని పిలుస్తారు, జాంతోమోనాస్ క్యాంపెస్టిస్ అని పిలుస్తారు, వెరైటీ సిట్రై అని, జాంతోమోనాస్ సిట్రై అని పిలుస్తారు, జాంతోమోనాస్ ఆక్సనోపొడిస్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఇక లక్షణాలు ఎలా ఉంటాయి? నిమ్మగజ్జి తెగులు యొక్క లక్షణ, ఈ నిమ్మగజ్జి తెగులు పత్రాలు, కాండము మరియు ఫలాలపై అంతటా లక్షణాలను చూపిస్తాయి. ప్రాథమిక దశలో వ్యాధిగ్రస్త భాగాలలో అంటే ఎక్కడైతే ఈ వ్యాధి సోకి ఉంటుందో ఆ ప్రాంతాలలో ముదురు ఆకుపచ్చ రంగులో చిన్నగా ఉండేటువంటి నీటి బొబ్బల వంటి మచ్చలు ఏర్పడతాయి. నీటి బొబ్బల వంటి మచ్చలు ఈ మచ్చడం వల్ల ఆ మచ్చలు ఏర్పడినటువంటి భాగంలో మధ్య భాగం అంతా కూడాను మెత్తగాను మరియు మచ్చల యొక్క చివరి భాగాలు అంచులు కుంభాకార ఉబ్బెత్తులుగా ఉంటాయి. మన బిందెకు కంఠం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటాయి. ఇవి తర్వాత వ్యాధి ముదిరిన కొలది తర్వాత దశలలో ఈ ఈ పగలటువంటి గాయాలలాగా లేదా పుండ్లలాగా కనిపిస్తూ ఉంటాయి. కూడా పోయి బెండులాగా మారుతుంది. బెండులాగా మారి గోధుమ పడుతూ ఉంటుంది. బెండులాగా మారి గోధుమ రంగులో కనపడుతూ ఉంటుంది. ఆ గోధుమ రంగులో కనపడుతూ ఉంటుంది. సాధారణంగా ఈ ఈ పుండులు అని గజ్జి అని పిలుస్తామో అది ఆ నిమ్మ పండు యొక్క పై భాగంలో మాత్రమే, ఫలకవచం మీద మాత్రమే ఉంటుంది, కానీ లోపలికి ప్రవేశించి ఉండదు. అయినా ఈ గజ్జి లాంటి ఈ మచ్చలు ఉన్నందువల్ల కానీ లోపలి నాణ్యత ఏమాత్రం దెబ్బతినదు. అయినా కూడాను చూడడానికి మచ్చలు వ్యాధి సోకినటువంటి కనిపిస్తాయి. కాబట్టి మార్కెట్లో ఇలా మచ్చలు కలిగినటువంటి నిమ్మ పండ్లు లేదా నిమ్మకాయలు తక్కువ రేటు పలుకుతాయి. సో తక్కువ రేటు పలకడం అంటే ఆ రైతు నష్టాన్ని పొందడమే అనేది అని అర్థం.
సో ఇది ఒక రీతిగా రైతుకు కలిగేటువంటి పంటకు కలిగేటువంటి నష్టం. ఇంతే కాకుండా మచ్చల మార్కెట్లో తక్కువ రేటు పలకడమే కాకుండా ఈ పుండు తెగులు ఏర్పడడం ఫలితంగా ఆకులు రాలిపోతాయి. ఆకులు రాలిపోవడం ద్వారా కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గుతుంది. కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గడం ఫలితంగా ఆటోమేటిక్గా ఏమవుతుంది? దిగుబడి తగ్గిపోతుంది. సో అదే విధంగా ఆకులు రాలిపోతాయి, పిందెలు ఇంకా కాయలు ఫలదీకరణ తర్వాత ఏర్పడినటువంటి చిన్న చిన్న పిందెలే రాలిపోతాయి. సో రాలిపోవడం ఫలితంగా ఏమవుతుంది? పంటకు నష్టం వాటిల్లి దిగుబడి తగ్గిపోతుంది. అదేవిధంగా ఫలాలు కూడాను ఒక షేపులో లేకుండా, ఒక ఆకృతిలో లేకోకుండా వికృతమైనటువంటి రూపాల్లో అంతా కూడా ఏర్పడతాయి. ఓకే, సో దీన్ని ఒకసారి కట్ చేసి మరి నేను రికార్డ్ చేస్తాను, మీరు తిరిగి కండి. ఓకే, ఒక్క నిమిషం. ఫలాల యొక్క షేప్, ఆకృతి రకాలుగా మారుతుంది. సో తర్వాత ఈ వ్యాధి చక్రం ఎలా ఎలా సంక్రమిస్తుంది? సాధారణంగా అంతకుముందే వ్యాధి సోకినటువంటి భాగాలు ఆకులు, కొమ్మలు, వాటి మూలంగా వ్యాధి, అవి అంటే ఆకులు కొమ్మలు వ్యాధి కలుగజేయడానికి మూలాలుగా ఉంటాయి. వాటి వల్లనే వ్యాధి సోకుతుంది. ఇక వ్యాధి ప్రసరణ కావడంలో, అంటే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు, లేదా ఈ వ్యాధి సంక్రమణ అంటాం. వ్యాధి సోకినటువంటి మొక్క నుండి ఆరోగ్యవంతమైనటువంటి మొక్కకు ఎలా సోకుతుంది అంటే ఆకుల ద్వారా లేదా కొమ్మల ద్వారా. అదేవిధంగా ప్రధానంగా రైతు ఎవరైతే ఆ పంటను పండిస్తుంటారో ఆ రైతు ద్వారా కూడాను ఈ వ్యాధి సోకుతుంది. ఇక తరువాత ఈ వ్యాధి జనకము మొక్కల్లోనికి ఎలా ప్రవేశిస్తుంది? సాధారణంగా అనారోగ్యంతో ఉన్నటువంటి లేదా వ్యాధి సోకిన మొక్క నుండి ఆరోగ్యవంతమైనటువంటి మొక్కలోనికి, ఆ ఆరోగ్యవంతమైన మొక్కల పత్రాలలోని పత్రరంధ్రాల ద్వారా కానీ, లేదా బలంగా గాలి వీచినప్పుడు, లేదా ఏదైనా జంతువుల ద్వారా కలిగినటువంటి గాయాల ద్వారా కానీ ఈ వ్యాధి జనకము అతిదేయి మొక్కలోనికి సంక్రమణ కావిస్తుంది. తర్వాత అతిదేయి మొక్క యొక్క కణాల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న అవకాశాలు ఉంటాయి, వాటిని కణాంతర అవకాశాలు అంటారు. ఆ కణాంతర అవకాశాల మధ్యలో ఇవి సంతానోత్పత్తి జరుపుకొని బ్రహ్మాండంగా వాటి మధ్యలో ఎక్కువ సంఖ్యలో విస్తరించిపోతాయి.
సో అలా చేయడం వల్ల వ్యాధి జనకం యొక్క అంటే బ్యాక్టీరియా యొక్క జనాభా పెరిగిపోయి అతిదేయి వలకల భాగంలో స్థిరపడుతుంది. అంటే బాహ్య చర్మం బాహ్య చర్మంలోని పత్రరంధ్రాల ద్వారా లోపలికి వచ్చి అక్కడ ఉండేటువంటి పత్రాంతర కణాల్లోనూ, అది కాండమైతే వల్కలము, పత్రమైతే పత్రాంతర కణాల్లోనూ అది బాగా విస్తరించిపోతుంది. ఫలితంగా అక్కడ ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా ఆ భాగము పైకి ఉబ్బుతుంది. ఉబ్బి నీటి బుడగల మాదిరిగా బయటికి ఉబ్బి తర్వాత పగిలిపోయి పుండు వంటి భాగాలు వృద్ధి చెందుతాయి. పుండు వంటి భాగాలు వృద్ధి చెందుతాయి. మరియు ఈ పుండ్ల నుండి స్రవించేటువంటి రసాల ద్వారా వ్యాధి జనకాలు విడుదలవుతాయి. అంటే ఈ పుండ్ల లాంటి భాగాలు ఎప్పుడైతే ఇలా చిట్లుతాయో, పగిలిపోతాయో, దాని నుంచి ఈ బ్యాక్టీరియాలు లేదా వ్యాధి జనకాలు ఉండేటువంటి స్రావకాలు బయటికి వస్తాయి. చిన్న రసం మాదిరిగా బయటికి వస్తుంది. ఆ రసము వాన చినుకులు పడ్డప్పుడు కానీ, అంటే వర్షం వచ్చినప్పుడు కానీ, లేదా కొన్ని రకాల కీటకాలు అక్కడ సందర్శించి ఇంకొక ఆరోగ్యవంతమైనటువంటి మొక్కను సందర్శించినప్పుడు కానీ ఆ బ్యాక్టీరియా అనేటువంటిది ఆరోగ్యమైనటువంటి మొక్కకు రవాణా జరగడం అనేటువంటిది సంభవిస్తుంది. ఇవి సాధారణంగా గాలి, వర్షపు నీరు, కీటకాల ద్వారా వ్యాపనం చెందుతాయి. ముఖ్యంగా ఫిల్లోక్నోస్టిస్ సిట్రిల్లా అనే కీటకం ద్వారా ఈ సిట్రస్ మొక్కలలో వ్యాధి వ్యాపనం ముఖ్యంగా జరుగుతుంది. అంటే ఈ నిమ్మ జాతి మొక్కలలో సిట్రస్ క్యాంకర్ అనేటువంటి వ్యాధి కీటకాల ద్వారా కూడాను జరుగుతుంది అని చెప్పాం. ఆ కీటకాల్లో ముఖ్యంగా ఫిల్లోక్నిస్టిస్ సిట్రిల్లా అనేటువంటి కీటకం ప్రధానమైనటువంటి వ్యాధి వ్యాపనంలో ముఖ్యంగా పాల్గొంటుంది అని తెలుస్తోంది. ఇక వ్యాధి నివారణ మరియు నియంత్రణ. క్వారంటైన్ అంటే వ్యాధిని క్వారంటైన్ చట్టాలను లేదా పద్ధతులను ఏర్పరచడం. క్వారంటైన్ చట్టాలను లేదా పద్ధతులను ఖచ్చితంగా ఆచరించడం. తర్వాత వ్యాధి సోకిన సిట్రస్ మొక్కల భాగాలను నిర్మూలనం చేయడం లేదా నాశనం చేయడం. ఇక తర్వాత వేప ఉత్పత్తులను హెక్టారుకు 10 కిలోల చొప్పున స్ప్రే చేయడం. ఆ వేప ఉత్పత్తులు కూడాను అగ్రిమైసిన్ లేదా ఫైటోమైసిన్ వంటి సూక్ష్మజీవనాశకాలను పిచికారీ చేయడం. తర్వాత వ్యాధి నిరోధక శక్తి లేదా ప్రతిరోధక శక్తి కలిగిన మేలైన సిట్రస్ జాతుల రకాలను మాత్రమే పెంచడం. మామూలుగా మనం ఈ కణజాల వర్ధనం ద్వారా లేదా పునఃసంయోజక డిఎన్ఏ టెక్నాలజీ పద్ధతుల్లో వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి మొక్కల్ని కూడాను, అంటే రకాలని కూడాను తయారు చేస్తున్నారు. అన్ని రకాల ధాన్యపు మొక్కల్లో కూడాను తయారు చేస్తున్నారు. సో దీంట్లో కూడాను అలాంటి మొక్కలు వాడడం ఫలితంగా ఆ వ్యాధికారకాన్ని లేదా ఆ వ్యాధి జనకాన్ని తనలోనికి ప్రవేశింపజేయకుండా ఉండేటువంటి జన్యువులు కలిగినటువంటి రకాలని పెంచడం ద్వారా దీనిని నిర్మూలన చేయవచ్చు. ఇక అందులో కూడాను సిట్రస్ రెటిక్యులేటా అండ్ టాంజరైన్స్ రకాలు, మరియు కింగ్స్ రకాలు, మ్యాండరిన్ మరియు సట్సుమా ఆరెంజ్ రకాలని ఈ వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి రకాలుగా భావిస్తారు. వాటిని పెంచడం ద్వారా ఈ వ్యాధిని చాలా వరకు అరికట్టవచ్చు. అదేవిధంగా దేశికమైనటువంటి భారతదేశ వాతావరణం కూడాను ఈ వ్యాధి బాగా వృద్ధి చెందడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. సో దీన్ని చాలా తీవ్రస్థాయిగా పరిగణించి ఈ వ్యాధిని నిర్మూలన చేయడం ఎంతైనా అవసరం. అండ్ ఎరాడికేషన్ అనేటువంటిది కంటిన్యూస్గా జరగాల్సినటువంటిది. సాధారణంగా క్యాంకర్ ఫ్రీ
అంటే సిట్రస్ గజ్జి తెగులు లేనటువంటి నర్సరీ స్టాక్ ని ఎంచుకోవడము, అదేవిధంగా వ్యాధి సోకినటువంటి కొమ్మలను ఆ వాటిని నాటేటువంటి ఋతువు ఆ సీజన్కు ముందే వాటినంతా కూడాను తొలగించి కాల్చివేయడము, అండ్ పీరియాడికల్ స్ప్రేయింగ్ ఆఫ్ సూటబుల్ కాపర్ బేస్డ్ బ్యాక్టీరియసైడ్స్, అంటే కాపర్ మూలకాలు కలిగినటువంటి బ్యాక్టీరియా సైడ్స్ ని పిచికారీ చేయడము, అలాంగ్ విత్ ఇన్సెక్టిసైడ్స్. సో క్యాంకర్ రెసిస్టెంట్ వెరైటీస్ ఆల్రెడీ చెప్పుకున్నాము. సో సిట్రస్ రెటిక్యులేటా అలాంటివి పెంచడం అనేటువంటిది. సో ఇది ఈరోజు తరగతి యొక్క ముఖ్యాంశాలు. మధ్యాహ్నం 2 గంటలకి మరి మనకు 2 గంటలకో 3 గంటలకో మనకు క్లాస్ ఉంది. అది నేను చూసి మరి మీకు మెసేజ్ పెడతాను. ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరూ కూడాను క్లాసులకు అటెండ్ అయ్యి తీరాల. అర్థమైందా? మిగిలిన వాళ్ళంతా మధ్యాహ్నము 3 గంటలకు క్లాస్ ఉంటుంది. నేను పెడతాను. ఆ క్లాస్కి మధ్యాహ్నం మరి క్లాస్ ఉంది. సరే సార్, సరే సార్. ఓకే రైట్. ఏం 11 మంది రోల్ చేసిందే, 4 అటెండ్ అయినారు కదయా? అంతే సార్. ఎట్లా ఇది కథ? చూని వాళ్ళకి మొత్తం అన్ని విద్యా దీవెన అన్ని కట్ అయిపోతాయి. సరే సార్. హలో.